అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం భయవచ్చు చదువుకుందాం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎంత చక్కటి మడుచులండి. మెలకుగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనము, విశ్వాసులైన మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. మనం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసంలో కూడా మనం నిలకడగా ఉండాలి, నిలక లేని వారిగా ఉండకూడదు. చాలామంది ఈరోజు మెలకుగా ఉంటారు. మెలకుగా ఉండి సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్ చూసుకుని రాత్రి అంతా కూడా సీరియల్స్ని, టిక్టాక్ని, యూట్యూబ్ని చూసుకుని చాలామంది సమయాన్ని గడుపుతూ ఉంటారు. మెలకుగా ఉంటారు, అయితే ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. అయితే దేవుని వాక్యం ఏం చదివిస్తుందో తెలుసా? దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించితే దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, వివేకమిస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు, ఆశ్చర్యించబడిన వ్యక్తిగా మారుస్తాడు. దావీదు గారు చక్కగా తన గ్రంథంలో లిఖించబడ్డారు. మరి ప్రత్యేకంగా ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాట, మెలకుగా ఉండాలి. విశ్వాస జీవితములో క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మెలకుగా ఉండాలి. నిద్రపోతూ ఉండకూడదు, నిద్రపోవాలి. అయితే మనము నిద్రపోయిన మెలకు కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవించాలి. ఇదిగో చాలామంది ఈరోజు అలా లేదు. మెలకుగా ఉంటారు, వాళ్ళ సొంత పనులు, సొంత కార్యాలు. వారు ఎంతసేపు మెలకు ఉన్నా రాత్రంతా కూడా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. యూట్యూబ్ని చూస్తూ ఉంటారు, సినిమాలు సీరియళ్ళు, ఇవన్నీ కూడా చాలామంది మెలకు ఉండి వ్యర్థంగా సమయాన్ని గడుపుతుంటారు. అయితే అలా మనం ఉండకూడదు. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండకూడదు. కాబట్టి మెలకుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నిలకడ ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటారో కొంతసేపటికి చాలామంది వారి క్షణానికి మనసు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ రేపు మాట్లాడరు, క్షణంలో మారిపోతుంటాయి. ఎన్ని కార్యాలైనా కూడా చూడండి, అలాగ నిలకడ ఉండదు. వాళ్ళ మనసు నిలకడగా ఉండదు, వాళ్ళ తలంపులు నిలకడగా ఉండదు, వాళ్ళ ఆలోచన నిలకడగా ఉండదు. అయితే ప్రభు బిడ్డలుగా మనము నిలకడగా ఉండాలి. విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. ఎన్ని మనను వేధించినా, బాధించినా, మనం దుఃఖపెట్టినా, మనము విశ్వాసం అనేటువంటి అది పట్టుకున్నప్పుడు మనము ఎన్నడూ కూడా మనం తొలగిపోకూడదు. ఆ విశ్వాసం నుండి నిలకడగా ఉండాలి. చావైనా, బ్రతికైనా, కష్టమైన, ఖడ్గమైన, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా కానీ విశ్వాసము నుండి మనం తొలగిపోకూడదు. అలాగనే మన నిలకడగా, విశ్వాసం నిలకడగా ఉండాలి. కాబట్టి పౌరుషము కలిగిన వారుగా ఉండాలి మనం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, మనము దేవునికి ఇష్టమైనట్టు బిడ్డలుగా మనం ఉండాలంటే మనము పౌరుషము కలిగిన వారు ఉండాలి. పౌరుషం కలిగిన ఎలా ఉంటారో తెలుసా? వైరాగ్యం ఉంటారు. ఎన్ని మనలను శోధించినా, మనకు ఏదైనా కూడా అపవాది తీసుకొచ్చినా వాటికి లోబడదు. ధనముకైనా, వేటికైనా, పాపానికైనా, ఈ లోక సంబంధమైన లంచానికైనా, దేనికైనా కూడా లోబడదు. వారు పౌరుషము కలిగి ఉంటారు. ఎవరు కూడా దేవుని బిడ్డలు ఉంటారు, వాళ్ళు నిలకడగా ఉంటారు, విశ్వాసము నిలకడగా ఉంటారు. వారు నిజంగా మెలకు కలిగి ప్రార్థన చేస్తారు. మరి ఇక్కడ మనం బలవంతులుగా ఉండాలి. ఇదిగో మనం బలవంతులుగా ఉండాలి. అదే పనులు ప్రభు కోరుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో పౌలు గారు విశ్వాసులు ఎలా ఉండాలని తన మాటలతో వ్యక్తపరుస్తున్నాడు. మనమంతా కూడా మెలకు కలిగి ఉండాలి. అలాగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి మనం ఆశ్చర్యకరంగా ఉంటాం. కనుక ఈ మాటలు మీ జీవితంలో ఫలించాలంటే మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ప్రార్థించండి.
స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని వాక్యాన్ని చదవండి. మెలకు కలిగి నీవు విశ్వాసముతో నువ్వు వేదడిగిన ప్రభు నిశ్చయంగా నీ జీవితంలో అనుకరిస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన సమస్తమును నీ కొరకు ఈ భూమిలో పెట్టాడు, నీకు ఇస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఎందు ఎప్పుడు కూడా నువ్వు నిలకడగా ఉండాలి దేవుని బిడ్డలుగా. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నీవు నిలకడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. సర్వాధికారి మీకు స్తోత్రము నాయన. అయ్యా, చాలామంది ఈరోజు మెలకుగా ఉంటారు కానీ లోకములో జరిగే విషయాలను నాయన మాట్లాడుతూ సమయాన్ని వ్యర్థపరుస్తుంటారు. సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో నా తండ్రి చాలామంది మెలకుగా ఉండి నాయన ఈరోజు సెల్ ఫోన్ ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి నాకు చాలామంది నాయన ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా సెల్లో గడిపే వారందరూ కూడా నాయన వాళ్ళ సమయాన్ని వెచ్చించక నా తండ్రి ఎంత సమయమైనా రాతంతా మేల్కొని కూడా సెల్లును నొక్కొని సెల్లులోనే దాన్ని నా ప్రభా నాయన వాళ్ళు ఆ సెల్లుతోనే గడుపుతుంటారు. కానీ శివమగలిగిన మాటలను విశ్వాసముతో ప్రార్థించడం కానీ నిలకడగా ఉండి దేవుని అడుగు విషయాల్లో దేవుని మహిమను పొందుకునే విషయాల్లో ప్రభా నా తండ్రి వారు రాజీ పడుతుంటారు. అయితే నీ బిడ్డలమైగా అయినా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో మెలకు కలిగి ప్రార్థించాలి, నిలకడగి విశ్వాసములో వాళ్ళు నిలిచి ఉండాలి ప్రభా నా తండ్రి. అటు కృపను నీ బిడ్డలకు దయచాలి అయ్యా. నీ బిడ్డలందరూ విశ్వాసములు ఎదగాలి, మెలకు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి అయ్యా, బలవంతులుగా ఉండాలి నా తండ్రి నాయన. పౌరుషము కలిగిన వారుగా నా నీ బిడ్డలు ఉండాలి నాయన. ఎక్కడ కూడా ప్రభా తల దించుకునే విధంగా ఉండవు, తల ఎత్తే బిడ్డలుగా మీరు మలచి మార్చుమని మరి ఈ దినమున ప్రభా నా తండ్రి నాయన నీ బిడ్డలు మెలకువని ప్రార్థించి నిన్ను స్తుతించి నిన్ను కనపరిచి నిన్ను హెచ్చించే కృపను నీ బిడ్డలకు దయచేయమని, మీరే ఈ నీ బిడ్డలకి క్షేమాభివృద్ధిని కలిగించేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.